చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ శక్తిపీఠమైన అష్టాదశ శక్తిపీఠమైన 10వ శక్తిపీఠం వెళ్తాం. అష్టాదశ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ అమ్మవారు పురోహితికా దేవిగా మనకు దర్శనమిస్తారు. పురోహితికా దేవి అమ్మవారి దేవస్థానం. ఇక్కడ స్వామివారు కుక్కటేశ్వర స్వామి కింద దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు ఇక్కడ భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి అటు వీలుగా ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు 18వ శక్తిపీఠం అయినా శక్తిపీఠాలు అయినా 10వ శక్తిపీఠం పురోహితికా దేవి వారి అమ్మవారు ఇక్కడ ఉండడం జరిగింది. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ స్వామివారి గరిస్తంభం కూడా ఉండడం జరిగింది. అమ్మవారు స్వామివారి టెంపుల్ ఇది. ఇదంతా భక్తులు స్వామివారు దేశర స్వామివారు. ఇది కూడా చాలా ఉంది. ఇక్కడ ఈ ఉన్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి స్వాములంతా కూడా ఈ వచ్చిన అమౌంట్ లెక్కట్టడానికి ఉన్నవారు. వీళ్ళంతా కూడా స్వామివారికి అమ్మవారికి సేవ చేసే భక్తులు. నిరంతరం వచ్చిన ఉండిలో డబ్బులు లెక్కట్టడానికి ఉన్న భక్తులు అంత చూసారా ఫ్రెండ్స్ ఎలా కూర్చున్నారో. ఇవన్నీ పట్టుకెళ్ళి అన్నీ కూడా అమౌంట్ డబ్బులు ఇవన్నీ కూడా ఈరోజు లెక్క పెట్టడం జరుగుతుంది. ఉండి ఆదాయం చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకెళ్తున్నారో మొదలుతోటి. ఇవన్నీ కూడా అమ్మవారు వచ్చిన ఆదాయం అంతా అమ్మవారి పేరు మీద, స్వామివారి పేరు మీద వచ్చిన ఆదాయం అంతా కూడా అవన్నీ కూడా ఇది అమౌంట్ డబ్బులు ఈరోజు లెక్క పెట్టడం జరుగుతుంది. వీళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా స్వాములు. వీళ్ళు సేవ చేస్తారు. ఇవన్నీ కూడా పక్కన ఉన్న దేవాలయాలు అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ స్వామివారి గుడిది వెనక రూపం చాలా బాగుంటుంది. స్వాములు అష్టాదశ శక్తిపీఠం అయిన 10వ శక్తిపీఠం ఇక్కడ ఈ పిఠాపురం గ్రామంలో ఉండడం జరిగింది. ఇది ఫేమస్ అయిన టెంపుల్. నవగ్రహాలు కూడా ఉండడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్, నవగ్రహాల గుడి. ఇక్కడ అలాగే అభిషేకాలు కానీ ఏమైనా అర్చనలు కానీ చేయించుకునే వాళ్ళు అంటే ఇక్కడ మామూలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఏమైనా ఎవరన్నా ఉన్న వాళ్ళన్నా చేయించుకుంటారు ఇక్కడ ఈ ప్రాంగణంలోని. అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా లొకేషన్ అంతా కూడా పిఠాపురంలోనే ఉండడం జరిగింది. ఇదంతా కూడా చూసారు కదా. ఇవన్నీ మనకి ఎదురుగా కనపడే అది ఎదురు అందులోనే అమ్మవారు ఉంటారు. శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయం పక్క ముందు అమ్మవారు ఉంటారు, ఎదురుకుంటా స్వామివారు ఉంటారు. పక్కనే పురోహితికా దేవి వారి దేవాలయం. గుడి ఎంట్రన్స్లోనే ఈ స్నానం చేయడానికి ఏర్పాటయ్యే ఇదన్నదని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా చాలా చూడండి. ఇది వెనకాల నుంచి కనపడి ఈ గుళ్ళోనే అమ్మవారు ఉంటారు. మనం వెనక భాగం నుంచి చూస్తున్నాం. ఇది భక్తులంతా కూడా ఈ ఏరియాలోనే స్నానం చేసి అంతా లోనికి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఈరోజు మా స్వాములందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొత్తం ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఏరియా అంతా ఎంతో చూడతగ్గ ప్రాంతం ఇది.